తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కొరకైనా పేద ప్రజల కొరకైనా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తారు. ఇది నిజంగా సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలో ఇలా పేద ప్రజల విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసినటువంటి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాల్సింది కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పురుగు అన్నం చనిపోతారు, పాముల కాటలకు బలవుతారు, అసలు వార్డెన్లు ఉండలేరు. దీని మీద అసలు చర్చనే జరుపుతలేదు. అసెంబ్లీలో ప్రజాపాలనతో గొప్పగా చేస్తున్నాం, ప్రజల రాజ్యం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఎట్లా చనిపోయిందో తెలియదు. అసలు చనిపోయిన ఆమెను అకస్మాత్తుగా తీసుకొని పోస్ట్మార్టం రిపోర్ట్ తీసుకుపోతే ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాదుల సురేంద్రన్న గారు అసలు ఏం జరిగిందని చెప్పేసి పేద విద్యార్థి పక్షాన పోయి మాట్లాడితే ఇవాళ ఎల్లారెడ్డిని అరెస్ట్ చేసి బిక్కనూరుకి ఒక దొంగలాగా తీసుకొని వచ్చారు. అసలు ఇక్కడ దొంగలెవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? అరే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నట్టు ఎమ్మెల్యే ఏం జరిగిందని అడగాల్సింది పోయి అక్రమ అరెస్టులు చేస్తున్నాడు. ఇది ముమ్మాటికి అసలు చందాలమైన ప్రభుత్వం ఇది. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఒక సెక్రటరీ ఉంచి పేద విద్యార్థులను ఢిల్లీ యూనివర్సిటీకి పంపితే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే? పేద సవాలుగా తయారు చేస్తుండు. కాబట్టి మన ప్రైవేట్ స్కూల్కి ఏం చెప్తున్నా, ఒక విద్యార్థి పైన ₹1,00,000 పెట్టి చదివిస్తున్నాడు. ఇదేనా ₹1,00,000 పెట్టి? అక్కడ కనీసం వార్డెన్ కూడా లేడంట. ఈ విషయం పైన కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీగా విచారణ జరిపి ఆ విద్యార్థికి తల్లిదండ్రుల కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ.